మామూలుగా మనకు ఫోన్లు కొత్తలో ఛార్జింగ్ బాగా వస్తూ ఉంటాయి. కానీ రోజులు గడిచే కొద్దీ మొబైల్ ఫోన్ బాగా వినియోగించే కొద్దీ బ్యాటరీ పనితీరు అంత మెరుగ్గా ఉండదు. కొద్దిసేపు ఉపయోగించినా చాలు వెంటనే ఛార్జింగ్ ఎక్కువ మొత్తంలో అయిపోతూ ఉంటుంది. దీంతో ఛార్జింగ్ విషయంలో చాలా మంది ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే ఇలా ఛార్జింగ్ త్వరగా అయిపోవడానికి మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు కూడా ముఖ్య కారణంగా చెప్పుకోవాలి. ఫోన్ ని అతిగా ఉపయోగించడం, ఇతర ఛార్జర్లను ఉపయోగించడం, 90% ఛార్జింగ్ ఎక్కినా కూడా ఛార్జింగ్ ని అలాగే పెట్టడం, పూర్తిగా స్విచ్ ఆఫ్ అయ్యే వరకు మొబైల్ ని యూజ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. వీటి వల్ల కూడా బ్యాటరీ పనితీరు దెబ్బతింటూ ఉంటుంది. అయితే ఇలా బ్యాటరీ పనితీరు తగ్గిపోయి పదే పదే ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతూ ఉంటే అలాంటప్పుడు మీరు ఫోన్లో 4 రకాల సెట్టింగ్స్ ను సరిచేస్తే సరిపోతుంది అంటున్నారు నిపుణులు. మరి అందుకోసం ఏం చేయాలో, సెట్టింగ్స్ ఎలా సరిచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది స్క్రీన్ టైం ని పరిమితంగా ఉంచడం. ఎందుకంటే ఫోన్ వాడకుండా ఉండి లేదా వాడిన తర్వాత అలాగే ఉంచితే స్క్రీన్ ఎక్కువసేపు ఆన్ లో ఉండడం వల్ల బ్యాటరీ ఖర్చు అవుతూ ఉంటుంది. అందువల్ల వీలైతే ఫోన్ స్క్రీన్ ని 15 లేదా 30 సెకండ్ల పాటు ఆన్ లో ఉంచేలా సెట్టింగ్స్ మార్చాలి. దీంతో 15 సెకండ్ల తర్వాత ఇన్యాక్టివ్ స్క్రీన్ ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతూ ఉంటుంది. ఫోన్ లాక్ చేయబడుతుంది. అలాగే మీరు ఫోన్ స్క్రీన్ బ్రైట్నెస్ ను చాలా ఎక్కువగా ఉంచుతున్నట్లయితే బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతుంది. అందువల్ల స్క్రీన్ బ్రైట్నెస్ ను ఎక్కువగా ఉంచవద్దు. మీ స్క్రీన్ ని ఆటోమేటిక్ బ్రైట్నెస్ లో సెట్ చేయడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల బయట కాంతిని బట్టి బ్రైట్నెస్ పెరుగుతుంది లేదా తగ్గుతుంది. అదే విధంగా కొందరు కీబోర్డ్ ట్యాబ్ లో సౌండ్ సెట్ చేస్తూ ఉంటారు. దీంతో టైప్ చేసినప్పుడు సౌండ్ వైబ్రేషన్ కూడా వస్తుంది. తరచుగా కీబోర్డ్ శబ్దాలు, వైబ్రేషన్లు అధిక బ్యాటరీ వినియోగానికి కారణమవుతాయి. అలాగే మీరు సెట్టింగ్ లోకి వెళ్లి ఏ యాప్ ఎక్కువ బ్యాటరీని వినియోగిస్తుందో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు బ్యాటరీ వినియోగాన్ని చూడటం ద్వారా ఆ యాప్లను నియంత్రించవచ్చు లేదా బలవంతంగా ఆపవచ్చు. ఇప్పుడు దాదాపు అన్ని ఫోన్లలో డార్క్ థీమ్ ఆప్షన్ అందుబాటులో ఉంది. కాబట్టి మీ ఫోన్ సెట్టింగ్స్ లో ఈ ఆప్షన్ ఉంటే దాన్ని ఆన్ చేయడం మంచిది. ఈ విధంగా చేయడం వల్ల ఫోన్ బ్యాటరీ నిర్ణీత సమయం కంటే ఎక్కువసేపు ఉంటుంది. ఫోన్ వినియోగానికి సంబంధించి ఏదైనా టిప్స్ మాతో పంచుకోవాలనుకుంటే ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.